గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లను ఆలస్యం చేయకుండా వెంటనే ర్యాపిడ్ టెస్టులు చేసి డెంగ్యూ పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గజ్వేల్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులను ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, జ్వర బాధితుల చికిత్స గది, మందుల గది, డయాలసిస్, ఎస్ఎన్సీయూ చిల్డ్రన్ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా అని, త్వరలోని వ్యాధులు నయమవుతాయని తెలిపారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఆసుపత్రిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఆసుపత్రికి వచ్చే వివిధ జ్వరాలతో వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలన్నారు. డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్టును పంపించి వైద్య సేవలు అందించాలన్నారు. మెడిసిన్ స్టోర్ లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఏదైనా మెడిసిన్ పూర్తిగా అయిపోక ముందే స్టాక్ తెప్పించుకోవాలన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ అయిన మందులను ఉపయోగించరాదన్నారు. 4 సైకిల్స్లలో అందిస్తున్న డయాలసిస్ సేవలను ఆసుపత్రి పరిధిలో నమోదైన 80 మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రతిరోజు 5 సైకిల్స్ చొప్పున 40 మందికి డయాలసిస్ నిర్వహించాలని, ఎస్ఎన్సీఎల్ చిన్నపిల్లల వార్డులలో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు ఇంక్యుబేటర్ సేవలు అందించాలని, ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహించి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికిరణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్డీఓ బలిసిలాల్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, తహసీల్దార్, ఎంపీడీఓలు ఉన్నారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్ రివ్యూ చేయడము, అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము డయాలసిస్ యూనిట్ ఒకటి, సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి, డయేరియా కేసెస్ కానివ్వండి, ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము. అదేవిధంగా మనకి ఎస్ఎన్సీయూ కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు, అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూసాము. మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ కేసు తోటి వస్తున్నాడో ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా టేకప్ చేయాలి, ఎక్కడా కూడా డిలే ఉండద్దు. అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి, అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు, దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఇండెంట్ రైజ్ చేసి ఇమ్మీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము. అదేవిధంగా మనకి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక 5 సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము. ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది.